ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ప్రధానమైన విషయాన్ని, ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటటువంటి సమస్యని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే దురద. దురద అనేది స్కిన్ డిసీజెస్లో, చర్మ వ్యాధుల్లో మాత్రమే కాకుండా అనేక రకాల శారీరక వ్యాధుల్లో కూడా కనిపించేటటువంటి అతి సాధారణమైన ప్రధానమైన లక్షణం. ఆయుర్వేదంలో ఈ లక్షణాన్ని కండు అంటారు. కండు. దీని ప్రస్తావన స్వతంత్రమైనటువంటి వ్యాధిగా, అలాగే అనుబంధ లక్షణంగా, ఇలాగా రకరకాలుగా ఈ సంహిత గ్రంథాలలో మనకి ఆద్యంతం కూడా కనిపిస్తూనే ఉంటుంది. అసలు ఈ దురద అనేది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, ఇది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. దురదకి కారణాలు చాలా రకాలుగా ఉంటాయి. ఇలాగా కారణాలు అనేకమైనప్పటికీ కూడా అది జనించే తీరు మాత్రం ఒక్కటే. మన చర్మపు బయట పొరలు ఉంటాయి కదా, వీటిల్లో ఉండేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తంతువులలో స్థానిక ప్రేరకాలు ఏం చేస్తాయి, కాస్త కదలికను తీసుకొస్తాయి. ఇలాగా స్టార్ట్ అయినటువంటి ప్రారంభమైనటువంటి కదలిక దురదకి హేతు అవుతుంది. ఈ భావన నరాల ద్వారా ఈ నాడీ మండలానికి చేరుకుంటుంది. దీనికి ప్రతిచర్యగా ఏం జరుగుతుంది, గీరుకోవాలనో లేకపోతే గీక్కోవాలనో, ఇలాగా రుద్దుకోవాలనో, ఇలాగ రకరకాలుగా అనిపిస్తుంది. ఈ ప్రతిచర్యల వల్ల దురదకి కారణమైనటువంటి ప్రేరకం అనేది తొలగిపోతుంది, లేకపోతే నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. దురదకి కారణమైనటువంటి హేతు తాత్కాలికమైందనుకోండి, ఆ భావన అంతటితో అంతమైపోతుంది. ఒకవేళ నిగూఢమైందనుకోండి, దురదగా అనిపించటం, దురదని శాంతపరిచేందుకు గీరుకోవటం, ఇవి నిరంతర ప్రహసనంగా కొనసాగుతూనే ఉంటాయి. చీడ అంటే చెడుము, గజ్జి అంటే ఫంగస్, తామర, అలాగే చర్మం పొడిగా తయారు కావటం, సొరియాసిస్, దద్దుర్లు, ఎలర్జీలు, చుండ్రు, పేలు, లైకెన్ ప్లానస్, ఇలాంటివి ఈ దురద పుట్టడానికి లోకల్గా ఉండేటటువంటి కారణాలు, అంటే స్థానిక కారణాలు. ఇంకా పేగుల్లో పరాన్నజీవులుగా పెరిగేటటువంటి రకరకాల పురుగులు, థైరాయిడ్ గ్రంథి పనితీరులో ఎక్కువ తక్కువలు కావటం, డయాబెటీస్ అంటే మధుమేహం, కాలేయ వ్యాధులు, మూత్రపిండాల వ్యాధులు, పాలీసైథీమియా వ్యాధి అంటే రక్తంలో ఎర్ర రక్త కణాలు ఎక్కువగా అసాధారణంగా తయారయ్యేటటువంటి ఒక స్థితి, అలాగే రకరకాల క్యాన్సర్లు, ముఖ్యంగా లుకీమియా, ఇంకా వృద్ధాప్యం, గర్భధారణ, ఇంకా మందుల దుష్ఫలితాలు, ఇవన్నీ కూడా దురద కలగటానికి శరీరాంతర్గతమైనటువంటి కారణాలు. దురద స్థానికంగా ఉండొచ్చు, లేకపోతే మొత్తం శరీరం అంతా కూడా ఉండొచ్చు. దీని గురించి మనం చెప్పుకోబోయే ముందు వివరణ సౌలభ్యం కోసం ఏం చేద్దామంటే, ఈ మొత్తం విషయాన్ని రెండుగా విభజించుకుందాం. మొదటిది ఏమిటి, ర్యాష్ అంటే దద్దుర్లు లేకుండా వచ్చేటటువంటి దురద. ఇక రెండోది ఏమిటి, దద్దుర్లతో పాటు వచ్చేటటువంటి దురద. అంటే మీకు దురదగా ఉంటుంది, అక్కడ గమనిస్తే ర్యాష్ కానీ దద్దురు కానీ ఉంటుంది. ఇలాంటిది రెండో టైపు. ఈ రెండిటి గురించి విడివిడిగా మనం చర్చించుకుందాం. మొదటిది దద్దుర్లు లేకుండా వచ్చేటటువంటి దురద. అంటే మీకు ఇచింగ్ ఉన్నప్పుడు అక్కడ గమనిస్తే ఏ ర్యాష్ కానీ దద్దురు కానీ ఉండదు, కానీ దురదగా అనిపిస్తూ ఉంటుంది. దీనికి దారితీసే కారణాలు వరుసగా మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మొట్టమొదటి ప్రశ్న, కళ్ళు, చర్మం పసుపు పచ్చగా మారాయా అబ్జర్వ్ చేయండి. ఇలాగ కళ్ళు, చర్మం పసుపు పచ్చగా మారి మీకు దురదలుగా ఉంటే, ఈ దురదకి కారణం ఏమై ఉండొచ్చు అంటే కామెర్లు అయి ఉండొచ్చు, అంటే జాండిస్ లేదా హెపటైటిస్ అయి ఉండొచ్చు. ఇక మరొక ప్రశ్న, ఈ మధ్య మీరు బరువు ఏమన్నా తగ్గిపోయారా, ఎన్ని నీళ్లు తాగినప్పటికీ దప్పికి తీరటం లేదా, ఉన్నట్టుండి అకారణంగా ఎలాంటి కారణం లేకుండా నీరసం వస్తుందా, ఇది అబ్జర్వ్ చేయండి. ఇలాంటి లక్షణాలు ఉంటే దురదతో పాటు, అప్పుడు ఈ దురదకి కారణం ఏమై ఉండొచ్చు అంటే మధుమేహ వ్యాధి తాలూకు దుష్ఫలితాలై ఉండొచ్చు, అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్ అయి ఉండొచ్చు. ఇక మరొక ప్రశ్న, మీకు అలసటగా, ఆయాసంగా, శక్తి లేనట్లుగా అనిపిస్తూ ఉంటుందా, ఈ దురదతో పాటు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఉంటే అప్పుడు ఈ దురదకి కారణం ఏమై ఉండొచ్చు అంటే మీకు రక్తహీనత అయి ఉండొచ్చు, అంటే ఎనీమియా అయి ఉండొచ్చు.
ఇక మరొక ప్రశ్న, దురద అనేది కేవలం తేమగా ఉండే శరీర భాగాలకి, చెమట ఎక్కువగా పోసేటువంటి ప్రాంతాలకి పరిమితమైందా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ దురద ఇలాగ తేమగా ఉండే భాగాలకే పరిమితం అయితే మీ దురదకి కారణం ఏమై ఉండొచ్చు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. ఇంకా మరొక ప్రశ్న, ఈ మధ్య మీరు ఏమన్నా అలోపతిక్ డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నారా ఒకసారి చూసుకోండి. ఒకవేళ అలా అలోపతి డ్రగ్స్ వాడుతూ ఉండగా మీకు దురద వస్తే ఆ దురదకి కారణం ఆ మందుల తాలూకు దుష్ఫలితమై ఉండొచ్చు. ఇంకా మీరు మహిళలైతే ఈ మధ్య గర్భం ధరించారా, అప్పుడు దురద వస్తుందా చూసుకోండి. ఒకవేళ అలాగా గర్భం ధరించిన సమయంలో దురద కనుక వస్తే దానికి కారణం గర్భధారణలో సంభవించేటువంటి మార్పులు అయి ఉండొచ్చు. అలాగే మరొక ప్రశ్న, మీరు ఎప్పుడు కూడా ఉద్విగ్నంగా టెన్షన్గా ఉంటారా? ఒకవేళ అలాగే టెన్షన్గా ఉన్నప్పుడు మీకు దురదలు వస్తూ ఉంటే ఆ దురదకి కారణం ఆందోళన అయి ఉండొచ్చు, అంటే యాంగ్జైటీ అయి ఉండొచ్చు. ఇలాగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవడం ద్వారా కారణాలు తెలుస్తాయి. కారణాలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఉదాహరణకు మీకు ఫలానా కారణం అని తెలిసిందనుకోండి, దానికి తగిన గృహ చికిత్సలు ఉంటాయి, ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, అలాగే పంచకర్మ చికిత్సలు ఉంటాయి. వీటి ద్వారా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. కాబట్టి వీటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది దురదకి కారణం కామెర్లు, అంటే జాండిస్ లేదా హెపటైటిస్. కామెర్లు వచ్చినప్పుడు చర్మం, కళ్ళు, అలాగే శ్లేష్మపు పొరలు, ఇంకా శరీరం లోపల ఉండేటువంటి ద్రవాంశాలు ఇవన్నీ కూడా పసుపచ్చగా కనిపిస్తాయి. దీనికి కారణం ఏమిటంటే వీటిల్లో గోధుమ పసుపుల మిశ్రమ వర్ణపు బైల్ వర్ణ విశేషం ఎక్కువగా చేరుతుంది. ఇది కారణం. పిత్తాశయం ఉంటుంది కదా, గాల్ బ్లాడర్, దీని నుంచి పేగులకి బయలు రసాన్ని చేరవేసేటటువంటి మార్గంలో ఏదన్నా అడ్డంకి ఏర్పడింది అనుకోండి, అవరోధం ఏర్పడింది అనుకోండి, అప్పుడు కానీ, లేదా ఎర్ర రక్త కణాలు ఓవర్గా విచ్ఛిన్నం అయినప్పుడు కానీ, లేకపోతే ఈ కాలేపు కణజాలాల పనితీరులో లోపం ఒకవేళ ఏర్పడినప్పుడు కానీ, అప్పుడు ఈ కామెర్లు అనేవి వస్తాయి. కామెర్లకు కారణమైనటువంటి ఈ బయలు వర్ణ విశేషం చర్మానికి చేరినప్పుడు అక్కడ సరిపడక దురద అనేది స్టార్ట్ అవుతుంది. కామెర్ల కారణంగా దురద వస్తున్నప్పుడు కామెర్లకి ఈ ఔషధాలను తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చక్కటి గృహ చికిత్సలు ఉన్నాయి, ప్రథమ చికిత్సలు ఉన్నాయి. ముందు వీటిని తెలుసుకుందాం. కామెర్లు ఉన్నప్పుడు, ఆ కామెర్ల వల్ల దురద వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా అక్కడ ఏమీ ర్యాష్ లేకుండా దురద వస్తుంది కామెర్లలో, ఇది లక్షణం. అప్పుడు గృహ చికిత్సగా బాగా నీళ్లు తాగాలి. అలాగే చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, బార్డి నీళ్లు బాగా తాగితే కామెర్లలో బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంకా పూర్తిగా కోలుకునేంత వరకు విశ్రాంతి తీసుకోవాలి. రెస్ట్ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ కామెర్లలో. ఇంకా ఈ వ్యాధి వ్యాప్తిని తగ్గించడం కోసం శుచి, శుభ్రత, అలాగే ఇతర జాగ్రత్తలు వీటన్నిటిని మీరు పాటించాలి. కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ వీటిని లోపలుండే గింజలు తీసేసేసి ఆ పెచ్చులు ఉంటాయి కదా, కేవలం పెచ్చులు మాత్రమే తీసుకొని పొడి చేసుకొని 2 చెంచాల మోతాదుగా దీన్ని ఈ త్రిఫలా చూర్ణాన్ని చూర్ణ రూపంలో కానీ కషాయ రూపంలో కానీ తీసుకుంటూ ఉంటే కామెర్లలో మంచి ఫలితం ఉంటుంది. దాంతో దురద తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, వేపాకుల నుంచి 4 చెంచాల రసం తీయండి. అంతే పరిమాణం తేనె కలపండి. అలాగే 1/2 చెంచాడు మిరియాల పొడి కూడా కలపండి. ఈ మొత్తాన్ని సగం ఔషధాన్ని ఉదయం, మిగిలిన సగ భాగాన్ని సాయంత్రం తీసుకుంటూ ఉండండి. కామెర్లలో మంచి ఫలితం ఉంటుంది. మరొక మంచి గృహ చికిత్స, నేల ఉసిరిక రసాన్ని ఒక 4 చెంచాలు తీసుకొని 2 చెంచాల తేనెతో కలిపి తీసుకోండి. దీంతో కూడా ఈ కామెర్లు తగ్గి దురదలు తగ్గుతాయి. మరొక మంచి గృహ చికిత్స, నవాసాగరం ఒక చిటికెడు తీసుకోండి. కటికరోహిణి చూర్ణం ఒక 1/2 చెంచాడు తీసుకోండి. అలాగే 2 చెంచాల కరక్కాయల వలపు చూర్ణం తీసుకోండి. అన్నిటినీ కలిపి రోజుకి 2 సార్లు నీటితో తీసుకుంటూ ఉంటే కామెర్లు తగ్గి ఆ కామెర్ల వల్ల వచ్చినటువంటి ర్యాష్ లేని దురద తగ్గుతుంది. కామెర్లు ఉన్నప్పుడు అవసరం అనుకుంటే పునర్నవాది మండూరం, నవాయస లోహం, ఆరోగ్యవర్ధిని వటి, అవిపత్తికర చూర్ణం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ఈ సమస్యను బట్టి అలాగే కాంప్లికేషన్స్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ర్యాష్ లేని దురదకి మరొక కారణం మధుమేహ వ్యాధి తాలూకు దుష్ఫలితాలు, అంటే డయాబెటిక్ కాంప్లికేషన్స్. మధుమేహంలో శరీరపు కణజాలాలకి సరైనటువంటి పోషక పదార్థాలు అందకుండా రక్తంలోనే ఉండిపోతాయి. ఇది అందరికీ తెలిసిందే. అందుకే మధుమేహ రోగులకి రక్తంలో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. కణజాలాలకి పోషక తత్వాలు అందకపోవడంతో ఏం జరుగుతుంది, ఇన్ఫెక్షన్స్ అలాగే దురదలు ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి.
స్త్రీ పురుషులు ఇద్దరిలో కూడా ఈ లక్షణాలతో పాటు జననేంద్రియాల్లో అదే పనిగా దురద వస్తున్నట్టయితే ఈ మధుమేహం గురించి మొదట ఆలోచించాలి మీరు. మధుమేహ లక్షణాలు కనిపిస్తున్నప్పుడు ఈ వైద్య సలహా అనేది అవసరం. దీంతో తగిన పరీక్షలు అనేవి చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ దురద అనేది తగ్గుతుంది. ఈలోపు దురద తగ్గడానికి కొన్ని మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. మధుమేహం వల్ల దురద వస్తున్నప్పుడు మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ఉసిరికాయ రసం 1 అరకప్పు, అలాగే పచ్చి పసుపు కొమ్ముల రసం 1 కప్పు, ఇలా 2 కలిపి రోజు 3 పూట్ల తాగితే మంచి ఫలితం ఉంటుంది. తాజావి దొరకలేదనుకోండి, ఎండినవి తెచ్చుకొని పొడి చేసి 1/2 చెంచాడు మోతాదుగా 3 పూట్ల నీళ్లతో తీసుకుంటూ ఉంటే ఈ డయాబెటీస్ అదుపులోకి వచ్చి దురదలు తగ్గుతాయి. మరొక షుగర్ని కంట్రోల్ చేసే గృహ చికిత్స నేరేడు గింజల పొడిని 1/2 చెంచాడు తీసుకోండి. దీన్ని ఇలాగా ఉదయం మధ్యాహ్నం రాత్రి 3 పూట్ల తీసుకుంటూ ఉండండి. దీంతో డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. దానివల్ల వచ్చేటటువంటి ఈ దురద కంట్రోల్లోకి వస్తుంది. మరొక మంచి గృహ చికిత్స పొడపత్రి ఆకు చూర్ణాన్ని 1 చెంచాడు వంతున రోజు 3 పూట్ల నీళ్లతో తీసుకుంటూ ఉండండి. దీంతో షుగర్ వ్యాధి కంట్రోల్లోకి వచ్చి దురదల కంట్రోల్లోకి వస్తాయి. మరొక గృహ చికిత్స శుద్ధి చేసిన శిలాజిత్ 1 చిటికెడు, అలాగే 1/2 చెంచాడు అశ్వగంధ చూర్ణం, ఈ 2 కలపండి. 1 మోతాదు ఇది. ఇలాగా రోజుకి 3 సార్లు తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. దీంతో దురదలు కంట్రోల్లోకి వస్తాయి. మరొక మంచి గృహ చికిత్స స్వర్ణమాక్షిక భస్మం. దీన్ని 1 వేరుశెనగ గింజ అంత తీసుకోవాలి. 1/2 చెంచాడు అశ్వగంధ చూర్ణాన్ని తీసుకోవాలి. 2 కలిపి దీన్ని నీళ్ళకి చేర్చి తీసుకోవాలి. రోజుకి 3 సార్లు తీసుకుంటే ఇంటర్నల్గా మంచి ఫలితం ఉంటుంది. షుగర్ కంట్రోల్లోకి వచ్చి దురదలు కంట్రోల్లోకి వస్తాయి. మరొక చికిత్స నేరేడు గింజలు, పొడపత్రి ఆకు, పసుపు, ఉసిరికాయ పెచ్చులు, నేలవేము, మెంతులు, వీటిని సమతూకంలో తీసుకొని పొడి చేసేసి అన్నిటిని ఒకటిగా కలపాలి. ఈ పొడిని పూటకి చెంచాడు చొప్పున రోజుకి 3 సార్లు ఆహారానికి ముందు తీసుకుంటూ ఉంటే డయాబెటీస్ కంట్రోల్లోకి వచ్చి దానివల్ల వచ్చేటటువంటి ఈ దురదలు కంట్రోల్లోకి వస్తాయి. ఇక ఈ దురదలు ఉన్నప్పుడు అది షుగర్ వల్ల అయినప్పుడు, షుగర్ కంట్రోల్లోకి రానప్పుడు తారకేశ్వర రసం, వసంత కుసుమాకర రసం, శిలాజిత్వాదివటి, మామేజ్యక ఘనవటి, చంద్రప్రభావటి, త్రివంగ భస్మం, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని తగిన అనుపాన సహపానాలతో ప్రిస్క్రైబ్ చేస్తూ ఎక్సర్సైజులు ఇలాంటివి కూడా సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ర్యాష్ లేని దురదలకి మరొక ముఖ్యమైన కారణం రక్తహీనత, అంటే ఎనీమియా. ఈ రక్తహీనతలో అలాగే లుకీమియా అని రక్తానికి సంబంధించినటువంటి క్యాన్సర్స్లో దురద అనేది ప్రారంభ లక్షణంగా ఉంటుంది. ఏ రకమైన దద్దుర్లు కదుములు లేకుండా దురద మాత్రమే ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్య సలహా తీసుకోవటం చాలా చాలా అవసరం. ఈ వ్యాధుల్లో దురదతో పాటు కండాల నొప్పులు ఉంటాయి. శరీరం పాలిపోయినట్లు ఉంటుంది. అకారణంగా చర్మం వేడిగా తయారవుతూ ఉంటుంది కామెర్లోనూ, అలాగే లుకీమియాలో కూడా. ఇంకా తరచుగా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు ప్రధానంగా ఉంటాయి రక్తహీనతలోనూ లుకీమియాలోనూ. ఇలాంటప్పుడు ఏం చేయాలి? రక్తహీనత వల్ల దురదలు వస్తుంటే సరైనటువంటి ఆహారాలు తీసుకోవాలి. అంటే యాపిల్స్, ఇతర ఆకుకూరలు ఇలాంటివి. ఇంకా కొన్ని ఔషధాలు ఉంటాయి. భృంగరాజాశ్వం, లోహభస్మం, పునర్నవాది మండూరం, కాంతవల్లభరసం, నవాయస లోహం, ఆయస్కృతి, పునర్నవాష్టక క్వాథం, నవాయస చూర్ణం, మండూర భస్మం, ధాత్రీలోహం, లోకనాథ రసం, తాప్యాది లోహం, లోహాసం ఇలాంటివి. వీటిని వైద్య సలహాతో వాడుకోవాలి. అప్పుడు ఈ రక్తహీనత నుంచి బయటపడతారు కాబట్టి దురదలు తగ్గుతాయి. ఒకవేళ లుకీమియా ఉందనుకోండి, అప్పుడు మోతీ భస్మం, రౌప్య భస్మం ఇలాంటి రాజౌషధాన్ని వాడాల్సి ఉంటుంది. ఇక ఈ దురదలకి, ముఖ్యంగా ఈ ర్యాష్ లేని దురదలకి మరొక ముఖ్యమైన కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్స్. కొన్నిసార్లు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల దద్దులు లేకుండా, ర్యాష్ లేకుండా కూడా దురదలు రావచ్చు. ఫంగస్ శరీరం మీద పేరుకుపోయి చర్మపు పొర లోపలికి చొచ్చుకుపోతుంది. దీంతో ఈ దురద అనేది పుడుతుంది. ఇలాంటప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కొబ్బరి నూనెలో కర్పూరాన్ని కలపాలి, పైపోతగా వాడుకోవాలి. అలాగే ఈ ఫంగస్ వల్ల దురద వస్తున్నప్పుడు ఫంగస్ని తగ్గించడానికి తంగేడు ఆకుల్ని ఆవ నూనెతో కలపాలి. తంగేడు ఆకులు, దీన్ని ఆవ నూనెతో కలపాలి. దీన్ని తంగేడు ఆకుని మెత్తగా పేస్ట్ చేసి ఆవ నూనెతో కలిపి కాస్త వేడి చేసి పైపోతగా వాడాలి. దీంతో ఫంగస్ తగ్గుతుంది కాబట్టి దురదలు తగ్గుతాయి. ఇక ఈ దురదలకి మరొక ముఖ్యమైన కారణం మందుల దుష్ఫలితం. ఈ రోజులలో
బాగా ఎక్కువగా కనిపించేటువంటి ప్రధాన కారణం ఏమిటి దురదలకి అంటే ఇలా అలోపతిక్ డ్రగ్స్ వాడటమే. ముఖ్యంగా విచ్చలవిడిగా వాడతారు, అది ట్రాజడీ. అంటే షాప్కి వెళ్ళి నేరుగా తెలిసినట్టుగా వాళ్ళే మందులు కొనేసేసుకొని వాడేస్తూ ఉంటారు. ఇది అసలైన సమస్య. ఇంకా మూత్రాన్ని జారీ చేసేటటువంటి డయూరిటిక్స్, అలాగే డిప్రెషన్లో వాడేటటువంటి యాంటీ డిప్రెసెంట్స్, ఇంకా ఇన్ఫెక్షన్స్లో వాడేటువంటి యాంటీబయాటిక్స్, అలాగే అధిక రక్తపోటులో వాడేటటువంటి యాంటీ హైపర్టెన్సివ్స్, చివరకు దురదలకు వాడేటటువంటి రకరకాల స్టీరాయిడ్స్, క్రీములు, ఇవన్నీ కూడా రియాక్షన్ని తత్ఫలితంగా దురదని కలిగించేటటువంటి వీలుంది. ఈ రియాక్షన్లో ఒక ప్రధానమైన లక్షణం ఏమిటంటే దురద. మందుల వల్ల ఈ దురదలు వస్తున్నప్పుడు వాటిని ఆపాలి లేదా మోతాదుని సరి చేయించుకోవాలి వైద్య సలహాతోటి మీ డాక్టర్ని కలిసి. ఇక ఈ దురదలకి మరో కారణం గర్భధారణలో వచ్చేటటువంటి మార్పులు. గర్భం ధరించినటువంటి తొలి రోజులలో హార్మోన్ల తేడాలు వస్తాయి కాబట్టి దురద అనేది మొదలవుతుంది. దురద ఎక్కువగా ఎక్కడొస్తుంది అంటే చేతుల మీద, ఛాతి పైన ఉంటుంది. గర్భధారణ టైంలో వచ్చేటువంటి దురదలు ప్రసవం తర్వాత, డెలివరీ తర్వాత వాటంతా అవే తగ్గిపోతాయి. అవసరమైతే ఈ గర్భధారణలో సేఫ్గా వాడటానికి అంటే బిడ్డ మీద ఎలాంటి దుష్ప్రభావం చూపించకుండా ఉండేటువంటి మందులు ఉంటాయి, త్రిఫలాచూర్ణం ఇలాంటివి. వీటిని వాడితే మల నిర్ధారణ సజావుగా జరిగి దురద అనేది తగ్గుతుంది. ఇక ఈ దురదలకి ముఖ్యంగా ర్యాష్ లేని దురదకి మరో కారణం ఆందోళన అంటే యాంగ్జైటీ. మానసికంగా ఉద్రిక్తంగా ఉద్విగ్నంగా ఉన్నప్పుడు అస్పష్టంగా ఈ దురదలు అనేవి మొదలవుతాయి. దురద వల్ల గీరుకోవటం వల్ల తిరిగి దురద తయారవటం, ఈచ్ స్క్రాచ్ సైకిల్ అంటారు. ఇది మానసిక రుగ్మతలో ఒక నిత్య లక్షణం కింద కనిపిస్తూ ఉంటుంది. ఇలాగ మానసిక కారణాల వల్ల దురద వస్తున్నప్పుడు అర్థం లేని ఆందోళనలు, ఉద్రిక్తతలు, వీటిని తగ్గించుకోవటం అవసరం. దీనికి కొన్ని ఔషధాలు ఉంటాయి. మహాకుష్మాండావలేహ్యం, అశ్వగంధారిష్టం, బ్రాహ్మివటి ఇలాంటి మందులు బాగా పనిచేస్తాయి. ఇదంతా కూడా ర్యాష్ లేని, దద్దుర్లు లేని దురదల గురించి. ఇప్పుడు రెండో అంశం దద్దుర్లతో కూడినటువంటి దురద. ఇలాగ దద్దులతో కూడి దురద వస్తున్నప్పుడు మిమ్మల్ని మీరే కొన్ని ప్రశ్నలు ప్రశ్నించుకోవాలి. వీటిని ప్రశ్నించుకుంటే సమాధానాలు వస్తాయి కదా, అదే ఈ దద్దులతో కూడిన దురదకి కారణాలు. ఏదైనా ఆహార పదార్థం తిన్న తర్వాతనో లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పదార్థం తగిలినప్పుడు దద్దుర్లు, దురదలు మొదలవుతాయా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలాగే ఏదైనా ఫుడ్ తర్వాత కనుక దద్దుర్లు, దురదలు మొదలైతే ఆ దురదలకి కారణం ఏమిటి అంటే ఉదర్థం అంటే ఎలర్జీ అంటే అర్టికేరియా. ఇక మరొక ప్రశ్న, దురదతో కూడినటువంటి దద్దుర్లు తేమగా ఉండేటటువంటి మీ శారీరక భాగాల్లో ఎక్కువగా వస్తూ ఉంటాయా అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అలా వస్తూ ఉంటే దానికి కారణం తామర అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, రింగ్వర్మ్ అనే అర్థం. అలాగే మరొక ప్రశ్న, రాత్రిపూట పడుకున్న తర్వాత దురద, దద్దుర్లు ఇవి ఎక్కువ అవుతాయా? అలాగే వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత ఈ దురద అనేది ఎక్కువ అవుతుందా అనేది గమనించండి. ఒకవేళ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడు ఈ దురదకి కారణం ఏమై ఉండొచ్చు అంటే గజ్జి అంటే స్కేబిస్ అయి ఉండొచ్చు. ఇక మరొక ప్రశ్న, దురద శరీరంలో కేవలం ఈ వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రాంతానికే పరిమితమైందా అనేది గమనించండి. ఒకవేళ అలాగా వెంట్రుకలు ఉండే చోటనే దురద వస్తుంటే దానికి కారణం పీల్ అయి ఉండొచ్చు అంటే లైస్ అయి ఉండొచ్చు. ఇంకా చర్మాన్ని గమనించండి, చిన్న చిన్న బొబ్బలు ఏమైనా లేచాయా అనేది గమనించండి. ఒకవేళ అలా బొబ్బలు వచ్చి అప్పుడు దురద ఉంటే ఆ బొబ్బలకి కారణం చికెన్ పాక్స్ అయి ఉండొచ్చు అంటే ఆటలమ్మ అయి ఉండొచ్చు. ఇంకా ఈ దద్దుర్లు వంగపండు రంగులో కనిపిస్తున్నాయా దురదతో పాటు అనేది అబ్జర్వ్ చేయండి. అలాగా దద్దురు వచ్చి ర్యాష్ వచ్చి దురదగా ఉండి ఆ ర్యాష్ అనేది వంగపండు రంగులో ఉంటే దానికి కారణం లైకెన్ ప్లానస్ అయి ఉండొచ్చు. ఇంకా ఈ దురద అనేది కాలివేళ్లకి, చేతివేళ్లకి పరిమితం అవడంతో పాటుగా చలి వాతావరణంలో ఈ దురద అనేది తీవ్రతరం అవుతుందా అనేది అబ్జర్వ్ చేయండి. ఇలాగా కాలివేళ్ళు, చేతుల వేళ్లలోనే దురద వస్తూ చలిలో ఎక్కువ అవుతూ ఉంటే అప్పుడు ఆ దురదకి కారణం ఏమై ఉండొచ్చు అంటే చిల్ బ్లెయిన్స్ అయి ఉండొచ్చు అంటే చలి తాలూకు దుష్ప్రభావం అయి ఉండొచ్చు, చలి పులిలాగా కాటివేయటం అయి ఉండొచ్చు. ఇలాగా మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవటం ద్వారా ఈ ర్యాష్తో కూడిన ఈ దురదలకి కారణం తెలుస్తుంది. వరుసగా మరింత వివరంగా వీటిని తెలుసుకుందాం. మొట్టమొదటి చెప్పుకోవాల్సింది ఉదర్థం అంటే ఎలర్జీ అంటే అర్టికేరియా.
దురదలతో కూడినటువంటి దద్దుర్లకి ప్రధాన కారణం ఏమిటి అంటే ఇలాంటి ఎలర్జీలే. ఫలానా ఆహారం కానీ లేదా ఫలానా వస్తువు కానీ ఎలర్జీని కలిగిస్తుంది అని గట్టిగా చెప్పడం కష్టం. మరో మాటలో చెప్పాలంటే ఎవ్రీథింగ్ అండర్ ద సన్ ఇంక్లూడింగ్ సన్ కెన్ కాజ్ ఎలర్జీ. అంటే ఇది పూర్తిగా ఎలర్జీ అనేది వ్యక్తిగతమైంది. ఎక్కడైనా ఏ వస్తువైనా ఏ ఆహారమైనా సరే ఎలర్జీని కలిగించే రిస్క్ ఉంటుంది. ఒక్కోసారి కొన్ని రకాల కీటకాలు కొట్టడం వల్ల కూడా ఎలర్జీ అనేది రావచ్చు. సంక్షేప్త క్రియాయోగో నిదానస్య చ వర్జనం అంటుంది ఆయుర్వేదం. అంటే వ్యాధి కారణాన్ని గుర్తుపట్టి దాని నుంచి దూరంగా ఉండటమే ఆ సమస్యకి చికిత్స అని ఆయుర్వేదం చెప్తుంది. ఇలాంటి ఈ ఎలర్జీలు ఉన్నప్పుడు, అర్టికేరియా ఉన్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. వీటి వరుసగా తెలుసుకుందాం. ఉత్తరేణి, అలాగే వాము అంటే ఓమం, వీటి ఆకుల పేస్ట్ని అంటే ఉత్తరేణి ఆకుల్ని అలాగే ఓమాన్ని రెండింటిని మెత్తగా నూరి పేస్ట్లా చేయాలి. అలాగే సోయా చిక్కుడు, వెలగపండు గుజ్జు, వీటిలో ఏదైనా సరే వీటిని కీటకాలు కుట్టిన చోట ప్రయోగిస్తే వెంటనే ఎలర్జీకి ర్యాష్ తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, జముడు పాలల్లో మిరియాల పొడిని కలపాలి. జముడు పాలు, మిరియాలు, ఇలాగే జముడు పాలు మిరియాలు కలిపి కానీ లేదా పొగాకు ఆకుల పొడిని కానీ ఎక్స్టర్నల్గా ఔషధంగా వాడితే ఈ ఎలర్జీకి ర్యాష్ తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స, ఉసిరిక వరగు అంటే ఒలుపు చూర్ణాన్ని ఒక 1/2 చెంచాడు తీసుకొని 2 చెంచాల నెయ్యితో కలపాలి. ఇప్పుడు దీన్ని రోజుకి 2 సార్లు ఇంటర్నల్గా తీసుకుంటూ ఉండాలి. దీంతో ఎలర్జిక్ ర్యాష్ తగ్గుతుంది. అంటే ఈ దద్దుర్లతో కూడినటువంటి అర్టికేరియల్ ర్యాష్ అనేది తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, వాముని అంటే ఓమాన్ని ఒక 1/2 చెంచాడు మోతాదుగా చెంచాడు బెల్లంతో కలిపి రోజుకి 2 సార్లు ఈ ఎలర్జీ తగ్గే వరకు తీసుకుంటూ ఉంటే ఈ అర్టికేరియల్ ర్యాష్ అనేది తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స, వేపాకు ముద్దని ఒక 1/2 చెంచాడు తీసుకోండి. చెంచాడు తేనెతో కలపండి. రోజుకి 2 సార్లు తీసుకోండి. దీంతో అర్టికేరియల్ ర్యాష్ తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స, ఒక 2 చెంచాలు అల్లం రసాన్ని తీసుకోండి. అలాగే పాత బెల్లాన్ని ఒక 2 చెంచాలు తీసుకోండి. రెండింటినీ కలిపి రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం తీసుకుంటూ ఉంటే అర్టికేరియల్ ర్యాష్ తగ్గుతుంది. మరొక మంచి గృహ చికిత్స, తిప్పతీగ, పసుపు, వేప పట్ట, పల్లేరు, అతి మధురం, వీటిని సమతూకంగా తీసుకోండి. ఒకటిగా కలపండి. దీన్ని 2 చెంచాల పరిమాణంలో తీసుకొని కషాయం కాచి తాగండి. దీంతో ఈ అర్టికేరియల్ ర్యాష్ తగ్గుతుంది. అర్టికేరియా బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు అవసరమైతే హరిద్రాఖండ యోగం, బృహత్, అలాగే సోత్సేకర రసం, అవిపత్తికర చూర్ణం, కామదుఘారసం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు అర్టికేరియా తగ్గి దురదలు తగ్గుతాయి. ఇక ఈ దురదలకి ముఖ్యంగా ర్యాష్తో కూడిన దురదలకి మరొక కారణం తామర అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లేదా రింగ్వర్మ్ ఇన్ఫెక్షన్స్. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల గజ్జల్లో అలాగే ఈ బాహుమూలల్లో ఇంకా ఈ వేళ్ల సందులలో ఎక్కువగా దురద అనేది వస్తుంది. ఫంగస్ వల్ల చర్మం ఎరుపు రంగులో కమిలినట్టు కనిపిస్తుంది. కనిపించడే కాదు, పొలుసుల మాదిరిగా లైట్గా ఇలాంటి పొలుసులు రాలే అవకాశం కూడా ఉంటుంది. చిన్న మచ్చగా వృత్తాకారంలో స్టార్ట్ అయ్యి పోను విస్తరిస్తూ ఉండటం అనేది ఈ తామర ప్రధానమైన లక్షణం. అంటే తామర తుంపరగా వ్యాపిస్తుంది కాబట్టి ఈ వ్యాధిని తామర అంటారు. ఇది చాలా మొండి వ్యాధి కాబట్టి దీర్ఘకాలం పాటు దీనికి మందులు అనేవి వాడాలి. దీన్ని తగ్గించడానికి తామరను తగ్గించడానికి మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. మెట్ట తంగేడు ఆకు రసాన్ని 40 రోజుల పాటు పైకి పూస్తే తామర తగ్గుతుంది. మరొక తామరను తగ్గించే గృహ చికిత్స, గోరింటాకు రసాన్ని పెరుగుతో కలిపి కనీసం 3 వారాల పాటు పైకి పూయాలి. దీంతో తామర తగ్గుతుంది. దాంతో దురదలు తగ్గుతాయి. మరొక గృహ చికిత్స, గడ్డి చామంతాకు రసాన్ని వ్యాధి ఎక్కడైతే సోకిందో అక్కడ పూస్తూ ఉండాలి. దీంతో తామర తగ్గి దురదలు తగ్గుతాయి. మరొక మంచి తామరను తగ్గించే గృహ చికిత్స, అత్తిపత్తి ఆకుల రసం, గోమూత్రం ఈ 2 కలపండి, పైకి పూయండి. తామర తగ్గుతుంది. దీంతో దురదలు తగ్గుతాయి. మరొక గృహ చికిత్స, తగిరస గింజలు, ముల్లంగి రసం ఈ 2టిని కలపండి, మెత్తగా నూరండి, పైకి పూయండి. దీంతో తామర తగ్గుతుంది. మరొక మంచి చికిత్స, రేల చిగుళ్ళు, పుల్లటి మజ్జిగ వీటిని కలిపి మెత్తగా నూరి పైకి పూస్తే కూడా తామర తగ్గుతుంది. ఇక మరొక గొప్ప చికిత్స, కసివింద గింజలు, గంధకం, ముల్లంగి గింజలు వీటికి ఆవ నూనె కలపాలి, మెత్తగా నూరాలి.
వ్యాధి ఎక్కడైతే సోకిందో ఆ భాగానికి దీన్ని రాయాలి. దీంతో తామర తగ్గుతుంది, కాబట్టి దురద తగ్గుతుంది. మరొక చికిత్స, వేప గింజల పొడిని ఒక భాగం తీసుకోండి. శుద్ధి చేసినటువంటి గంధకం, ఇది మీకు ఆయుర్వేద మందుల షాపుల్లో, మూలికల షాపుల్లో దొరుకుతుంది. శుద్ధ గంధకం, దీన్ని ఒక భాగం తీసుకోండి. 2 కలపండి. దీన్ని పూటకి పావు చెంచాడు మోతాదుగా తేనె కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే తామర తగ్గుతుంది. ఒక్కొక్కసారి ఈ తామర అనేది గృహచికిత్స రసాయనం మించి ఉంటుంది. అలాంటప్పుడు గంధక రసాయనం, మహామంజిష్టాదిక్వాదం, ఆరోగ్యవర్ధిని వట్టి ఇలాంటి వాటిని ఇంటర్నల్గాను అనువైన దాన్ని, అలాగే ఎక్స్టర్నల్గా గంధక తైలం లాంటి వాటిని ఈ తత్వాన్ని బట్టి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ తామర పూర్తిగా తగ్గిపోతుంది, కాబట్టి దురదలు అనేవి తగ్గుతాయి. ఇక ఈ ర్యాష్తో కూడినటువంటి దురదలకి మరో కారణం గజ్జి, అంటే స్కేబిస్. గజ్జిలో, స్కేబిస్లో ప్రధాన లక్షణం ఏమిటి అంటే విపరీతమైనటువంటి దురదే. ఈ వ్యాధి ఒక చిన్న క్రిమి వల్ల వస్తుంది. చేతివేళ్ల మధ్యన, అలాగే పిరుదుల మధ్య, ఇంకా జన్నేంద్రియాలు వీటి తాలూకు చర్మం ముడతలలో ఇలాగా ఈ క్రిములు ఏం చేస్తాయంటే స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి, గుడ్లు పెడతాయి. వీటితో తీవ్రమైనటువంటి దురద అనేది వస్తుంది. చిన్న చిన్న పొక్కులు కూడా ఈ స్కేబిస్లో తయారవుతూ ఉంటాయి. రాత్రిపూట దురద ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే ఈ వ్యాధిని కలిగించేటువంటి క్రిములకి రాత్రిపూట సంచరించే నైజం ఉంటుంది. కాబట్టి గజ్జిలో రాత్రిపూట దురద ఎక్కువ ఉంటుంది. ఇది ప్రధాన లక్షణం. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించేటటువంటి అంటువ్యాధి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. దీనికి మంచి గృహచికిత్సలు ఉన్నాయి ఈ గజ్జికి. ఉదాహరణకు పిల్లి పేచర ఆకుల ముద్దని రోజుకి 2 సార్లు పైకి పూస్తూ ఉంటే గజ్జి తగ్గుతుంది. మరో గజ్జిని తగ్గించే గృహచికిత్స, 2 భాగాలు జీలకర్ర, అలాగే గంగసింధూరం అంటే హనుమంతుడు బొట్టుకు వాడేది, ఇది ఒక భాగం, ఇంకా తగినంత ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ అన్నీ కలిపి పైకి లేపనం చేస్తే గజ్జి తగ్గుతుంది. మరొక మంచి గృహచికిత్స, గరిక వేళ్ళు, పసుపు 2 కలపండి. అంటే గరిక, పసుపు, గరిక వేళ్ళు, పసుపు 2 కలిపి మెత్తగా నూరి పేస్ట్లా చేసి దాన్ని గజ్జి మీద పూస్తే ఆ గజ్జి తగ్గుతుంది. మరొక మంచి గృహచికిత్స, గంధకం, దీన్ని ఆవ నూనెలో కలపాలి, పైకి పూయాలి లేపనంగా, దీంతో గజ్జి తగ్గి దురద తగ్గుతుంది. మరొక గృహచికిత్స, వేప గింజల పొడి, శుద్ధి చేసినటువంటి గంధకం సమాన భాగాలు తీసుకోండి, బాగా కలపండి. దీన్ని పావు చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు నీళ్లతో తీసుకుంటూ ఉంటే గజ్జి తగ్గుతుంది. మరొక గృహచికిత్స, గజ్జి క్రిమిని సంహరించడానికి సీతాఫలం గింజల పేస్టు చాలా బాగా పనిచేస్తుంది. వేడి నీళ్ళతోటి స్నానం చేసిన తర్వాత ఈ సీతాఫలం గింజల పేస్ట్ని పైపూతగా వాడాలి, మంచి ఫలితం కనిపిస్తుంది. మరొక గృహచికిత్స, సీతాఫలం ఆకుల్ని దంచి రసం తీసి దీన్ని కూడా బాహ్య ప్రయోగంగా వాడచ్చు, గజ్జి తగ్గుతుంది. మరొక అమోఘమైన చికిత్స, ఉమ్మెత్తాకు, దీన్ని మెత్తగా దంచి రసం తీయాలి, శరీరానికి లేపనం చేసుకోవాలి, దీంతో గజ్జి క్రిములు చనిపోతాయి. మరొక గృహచికిత్స, గజ్జి చీడల్లో బాదం ఆకులు బాగా పనిచేస్తాయి. ఈ బాదం ఆకుని నూరి లేపనం కింద వాడితే కూడా గజ్జి, చిడుము ఇలాంటివి తగ్గుతాయి. మరొక మంచి పాశుపతాస్త్రం గజ్జికి, కానుగ గింజలు. ఈ కానుగ గింజల నుంచి తీసినటువంటి నూనెని పైపోతగా వాడితే ఈ గజ్జి తగ్గుతుంది, దాంతో దురదలు తగ్గుతాయి. అవసరమైతే ఇంటర్నల్గా ఆరోగ్యవర్ధిని బట్టి ఇలాంటివి ఇస్తూ మహామరిచ తైలం, సోమరాజి తైలం, చందనా తైలం, గంధక తైలం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు గజ్జి తగ్గి దురదలు పూర్తిగా తగ్గుతాయి. ఇక ఈ దురదలకి, ముఖ్యంగా ర్యాష్తో కూడిన దురదలకి మరో కారణం పేలు, అంటే లైస్. దురద చర్మం మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నటువంటి పేల వల్ల కూడా వస్తుంది, ఇది మర్చిపోకూడదు. పేలు ఈ వెంట్రుకల కుదుళ్ళ మధ్య దాక్కొని రక్తాన్ని పీల్చుతూ బతుకుతూ ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇలా రక్తాన్ని పీల్చే టైంలో దురద అనేది వస్తుంది. పేలు తలలోనే ఉండాలని రూల్ లేదు, బాహుమూలల్లో ఉండొచ్చు, జన్నేంద్రియాల్లో ఉండొచ్చు. ఇలాంటి ఈ వెంట్రుకలు ఎక్కడైతే ఉంటాయో ఆ భాగాలలో ఈ పేలు ఉంటాయి. అందుకే ఈ ప్రదేశాల్లో దురద పెడుతున్నప్పుడు పేల గురించి ముఖ్యంగా ఆలోచించాలి. ఈ పేలని తగ్గించే మంచి ప్రథమ చికిత్సలు ఉన్నాయి. పిల్లి పేచర ఆకుల ముద్దని రోజుకి 3 సార్లు పైకి పూస్తే పేలు తగ్గుతాయి, కాబట్టి దురద తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, 2 భాగాలు జీలకర్ర, అలాగే గంగసింధూరం అంటే హనుమంతుడి బొట్టు ఒక భాగం, అలాగే తగినంత ఆవ నూనె అన్నీ కలిపి లేపనం చేసి ఆ పేస్ట్ని పైకి పూయాలి.
దీంతో ఈ పేలు తగ్గుతాయి. మరొక మంచి గృహ చికిత్స, గరిక వేళ్ళు పసుపు 2 కలిపి మెత్తగా నూరి పైకి లేపనం చేస్తే కూడా ఈ పేలు తగ్గుతాయి కాబట్టి దురద తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, గంధకాన్ని ఆవ నూనెలో కలపాలి, పైకి లేపనం చేయాలి, దీంతో కూడా పేలు తగ్గుతాయి. మరొక గృహ చికిత్స, వేప గింజల చూర్ణం శుద్ధి చేసిన గంధకం సమభాగాలుగా తీసుకొని బాగా కలిపి దీన్ని 1/2 చెంచాడు మోతాదుగా రోజుకి 2 సార్లు నీళ్ళతో తీసుకుంటూ ఉంటే పేలు తగ్గి దురదలు తగ్గుతాయి. ఇక ఈ పేలుని తగ్గించడానికి సీతాఫలం గింజల పేస్ట్ బాగా పనిచేస్తుంది. వేడి నీళ్ళతో స్నానం చేసిన తర్వాత వీటి గింజల పేస్ట్ని పైపోతగా వాడితే ఈ పేలు తగ్గుతాయి. పేలుకి గజ్జికి దాదాపు సమానమైన చికిత్సలే ఉంటాయి, ఎందుకంటే అదే తరహాలో ఈ పేలు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి. లేదా సీతాఫలం ఆకు రసాన్ని కూడా బాహ్య ప్రయోగంగా వాడచ్చు. ఇంకా ఉమ్మెత్తాకు రసాన్ని తలకి లేపనం చేసుకుంటే కూడా పేలు చనిపోతాయి. అవసరమైతే పేలు వల్ల ఇబ్బంది ఉన్నప్పుడు, దురదలు వస్తున్నప్పుడు గంధక రసాయనం, ఆరోగ్యవర్ధనే వాటి మహామంజిష్టాదిక్వాదం, ఖదిరారిష్టం ఇలాంటి వాటిని ఇంటర్నల్గాను, గంధక తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ పేల సమస్య తగ్గుతుంది. ఇక ఈ దురదకి మరొక కారణం ఆటలమ్మ, అంటే చికెన్ పాక్స్. చికెన్ పాక్స్లో చిన్న చిన్న బొబ్బలు తయారవుతాయి, పగులుతూ ఉంటాయి. అలా పగిలినప్పుడు వాటి నుంచి కారేటటువంటి ద్రవం ఇది దురదను కలిగిస్తుంది. పెద్దవాళ్ళలో చికెన్ పాక్స్ వచ్చిందనుకోండి, కనురెప్పలు, నోటి లోపల శ్లేష్మపు పొర, జనేంద్రియం లోపల ప్రదేశం, స్త్రీలైతే ఇలా ఈ ప్రాంతాల్లో దురద అనేది ఎక్కువగా వస్తుంది. దీనికి వ్యాధి ప్రత్యానేక చికిత్సలు అనేవి అవసరం. అలాగే మామూలుగా దురదకి తీసుకునే సాధారణ చర్యలన్నీ కూడా తీసుకోవాలి. ఇలాగా ఈ చికెన్ పాక్స్ వల్ల దురదలు వస్తున్నప్పుడు చికెన్ పాక్స్ని తగ్గించే గృహ చికిత్సలు ఉన్నాయి. చింతాకుల్ని ఎండబెట్టండి, చింతాకులు పొడి చేయండి, పూటకి చెంచాడు మోతాదుగా 3 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ చికెన్ పాక్స్ తీవ్రత తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, రేగు ఆకుల్ని ముద్దగా దంచండి, నీళ్ళలో వేయండి, కషాయం కాయండి. దీన్ని పూటకి 1/2 కప్పు చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉంటే చికెన్ పాక్స్ తగ్గి ఈ దురదలు తగ్గుతాయి. మరొక చికిత్స, తులసి ఆకుల్ని దంచండి, రసం పిండండి, 1/2 కప్పు మోతాదుగా రోజుకి 3 సార్లు తేనెతో తీసుకుంటూ ఉంటే కలిపి ఈ చికెన్ పాక్స్ తీవ్రత తగ్గి దురదలు తగ్గుతాయి. మరొక గృహ చికిత్స, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు వీటిని సమాన భాగాలుగా తీసుకొని పొడి చేయండి. దీన్ని పూటకి ఒక చిటికెడు మోతాదుగా ఒక 2 చెంచాలు తేనె కలిపి, గచ్చాకు రసం 1 చెంచాడు కూడా కలిపి 2 పూట్ల తీసుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. మరొక మంచి గృహ చికిత్స, కాకరాకులను దంచి రసం పిండండి. దీన్ని పూటకి 1/2 కప్పు చొప్పున ఒక 1/2 చెంచాడు పసుపు కలిపి తీసుకుంటూ ఉంటే చికెన్ పాక్స్ తగ్గి దానివల్ల వచ్చేటువంటి దురదలు తగ్గుతాయి. ఇక ఈ ర్యాష్తో కూడిన దురదలకి మరో కారణం లైకెన్ ప్లానస్. ఈ లైకెన్ ప్లానస్ వ్యాధి ఇతర శారీర భాగాల మీద కంటే కూడా ఈ మణికట్టు ఉంటుంది కదా, దీని మీద ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఈ లైకెన్ ప్లానస్ వ్యాధిలో వంగపండు రంగులో మెరుస్తూ బల్లపరుపుగా ఉండే దద్దుళ్ళు కనిపిస్తాయి. వీటి మధ్య భాగంలో తెల్లని చారికలతో ఉంటుంది. దీనికి కండుహర యోగాలను వాడాల్సి ఉంటుంది. లైకెన్ ప్లానస్లో మంచి గృహ చికిత్సలు ఉన్నాయి. వేప చెట్టు పంచాంగాలు అంటే వేరు, బెరడు, కాయ, పువ్వు, ఆకులు వీటిని సేకరించి ఎండపెట్టి పొడి చేసుకోండి. అంటే వేప పొడి మీకు సిద్ధమవుతుంది. దీన్ని పూటకి 1/2 చెంచాడు మోతాదుగా చన్నీళ్లతో 2 పూట్ల దీర్ఘకాలం పాటు తీసుకుంటే లైకెన్ ప్లానస్ తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, చెండ చెట్టు బెరడు అంటే చేవ ఉంటుంది, దీన్ని దంచి కషాయం కాయండి. పూటకి 1/2 కప్పు చొప్పున 2 పూట్ల తీసుకుంటూ ఉంటే లైకెన్ ప్లానస్ తగ్గుతుంది కాబట్టి దురద తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, గన్నేరు వేరు పట్టని చూర్ణం చేసి చిటికెడు పరిమాణంగా తేనె, నెయ్యిలు కలిపి భోజనం తర్వాత 2 పూట్ల తీసుకుంటూ ఉంటే లైకెన్ ప్లానస్ తగ్గుతుంది. మరొక గృహ చికిత్స, తిప్పతీగ కాండం, దీన్ని దంచండి, పసరు తీయండి అంటే రసం. దీనికి 1/2 కప్పు చొప్పున తీసుకోవాలి. దీన్ని 1/2 కప్పు మోతాదుగా రోజుకి 2 సార్లు తీసుకుంటూ ఉంటే ఈ లైకెన్ ప్లానస్ తగ్గుతుంది. అవసరమైతే లైకెన్ ప్లానస్ బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు త్రిఫలా చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, ఆరోగ్యవర్ధిని వటి, రసమాణిక్య రసం, కైసర గుగ్గులు, అమృత భల్లాతక లేహం ఇలాంటి వాటిలో అనువైందాన్ని ఇంటర్నల్గాను, తోరక తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్గాను ఈ లైకెన్ ప్లానస్లో ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ర్యాష్తో కూడిన దురదకి మరో కారణం చలి తాలూకు దుష్ప్రభావం. కొంతమందికి చలి రోజులలో చేతి వేళ్ల మీద, పాదాల వేళ్ల మీద ఎరుపు రంగులో ఉబ్బినట్లు మచ్చలు కనిపిస్తాయి. ఈ భాగాలకి రక్త సరఫరా తగ్గుతుంది కాబట్టి ఇలాగ మచ్చలు కనిపిస్తాయి. వీటిని గీరారనుకోండి, అవి చితికి ఇన్ఫెక్షన్ అనేది తయారవుతుంది. చలి నుంచి రక్షించుకుంటే అప్పుడు ఈ సమస్య అనేది పెద్ద సమస్య కాదు.
ఇలాగా ఈ దురదలు ఉన్నప్పుడు ముందు మీరు ఆలోచించాల్సింది ర్యాష్ లేకుండా దురద ఉందా, ర్యాష్తో కలిపి ఉందా అనే చూడాలి. దానికి అనుగుణంగా ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతిలో విశ్లేషించుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ దురదలు ఇబ్బంది కాబట్టి వీటికి సాధారణమైనటువంటి కొన్ని సూచనలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మీ చర్మం పొడిబారకుండా చూసుకోండి, ఇది ముఖ్యమైనటువంటి లక్షణం. అలాగే దుస్తుల విషయంలో లూజ్గా ఉండేటటువంటి దుస్తులు ధరించండి. అలాగే సింథటిక్ దుస్తులు అంటే ఈ నైలాను ఇలాంటి వాటిని వాడకండి. ఇంకా మరొక ముఖ్యమైన సూచన, వెన్న ఇలాంటి క్రీమీగా ఉండే వాటిని పైపోతగా వాడుకుంటూ ఉండండి, అప్పుడు దురదలు ఇబ్బంది పెట్టవు. ఇంకా దుస్తుల విషయంలో ఎప్పుడు కూడా కాటన్ దుస్తులు, ఈ వీటితో తయారైనటువంటి అంటే పత్తితో తయారైనటువంటి దుస్తులే వాడుతూ ఉండండి. ఇంకా ఎలర్జీని కలిగించేటటువంటి ఆహార పదార్థాలు కానీ మామూలు పదార్థాలు కానీ ఉంటాయి, వీటి నుంచి దూరంగా ఉండండి. ఇక ఎక్కడైతే దురద ఉందో అక్కడ ఏదైనా కప్పు ఉంచండి, ఒక దస్తీని తడిపి అక్కడ కప్పు ఉంచితే దురద ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. ఇంకా ఈ గోళ్ళు వీటి వల్ల దురద ఎక్కువ అవుతుంది, గీరుకుంటాం కాబట్టి ఎప్పుడు గోళ్ళని పొట్టిగా కత్తిరించుకోండి. ఇంకా స్నానం విషయంలో త్వరగా స్నానం చేసేయండి, గంటల తరబడి చేయకండి. ఇంకా ఈ స్నానానికి మరీ చల్ల నీళ్ళు కాకుండా మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళు వాడండి. అలాగే మరొక విషయం, దురద ఉన్నప్పుడు గీరుకోవాలనిపిస్తుంది కానీ గీరుకోకండి. మరి దురద నుంచి మీకు శాంతి లభించాలంటే ఏం చేయాలంటే గట్టిగా ఒత్తుంచండి అక్కడ, అంటే అద్దుతూ ఉండాలి. ఇలా అద్దుతూ ఉంటే అప్పుడు మీకు దురద ఉండదు. గీరుకున్నారనుకోండి అది ఇన్ఫెక్షన్ వచ్చి ఇచ్చి స్క్రాచ్ సైకిల్ ఎక్కువ అవుతుంది, అంటే ఇక నిరంతరంగా అది కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి దురద ఉన్నప్పుడు ఇలాగా కొద్దిగా అద్దండి చాలు. ఇంకా సబ్బు విషయంలో కూడా మీరు సరైనటువంటి సబ్బును వాడాలి, అంటే కొద్దిగా గ్లిజరిన్ బేస్డ్ సబ్బులు అయితే మంచిది. ఇక ఆహారం విషయంలో కూడా మసాలాలు ఇలాంటి వాటిని తగ్గించుకోవాలి. ఇంకా గోళ్ళని ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండండి. ఇంకా దురదకి కారణమైనటువంటి 3 అంశాలు, వీటితో జాగ్రత్తగా ఉండండి. అవి ఏమిటంటే వేడి వాతావరణం, చల్లదనం, వెంటనే ఉష్ణోగ్రతలో మార్పులు రావటం, ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇంకా బట్టల్ని సబ్బుతో ఉతికిన తర్వాత కనీసం 3 సార్లు మంచినీళ్ళతో జాడించండి. ఇంకా స్నానానికి సబ్బుకు బదులుగా సున్నిపిండి వాడండి, అది కూడా మెత్తగా జల్లించిందై ఉండాలి. ఇంకా చెప్పుకున్నట్టుగా స్నానానికి మరీ వేడిగా ఉండే నీళ్ళను ఉపయోగించకండి, మరీ ఎక్కువసేపు స్నానం చేయకండి. ఒకవేళ చేస్తే చర్మం పైన సహజమైన నూనెలు తుడిచిపెట్టుకుపోతాయి, దురద అనేది మొదలవుతుంది. ఇంకా దుస్తుల విషయంలో కూడా పట్టు, నైలాను, పాలియస్టర్ ఇలాంటి వాటితో తయారైనటువంటి బట్టలు వేసుకోకండి, ఎందుకంటే వీటికి దురదలను కలిగించేటువంటి నైజం ఉంటుంది. కాబట్టి కాటన్ వస్త్రాలకే ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే ఎక్కువగా నీళ్ళు తాగండి, దప్పిక లేకపోయినా తాగండి. ఇంకా చలికాలంలో ఈ వాతావరణం పొడిగా మారకుండా గదుల్లో అప్పుడప్పుడు నీటి ఆవిరిని వదులుతూ ఉండండి. దీనికి మీరు ఇంట్లో ఉండే ప్రెషర్ కుక్కర్ని ఉపయోగించవచ్చు. ఇంకా ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోండి, సరిపడని వాటిని జాగ్రత్తగా కనిపెట్టి వాటిని వదిలేయండి. ఆయుర్వేద శాస్త్రం రకరకాల తైలాలని, లేపనాలని, ఔషధాన్ని బాహ్య ప్రయోగం కోసం అలాగే ఇంటర్నల్గా కూడా సూచించింది. వీటిని వాడితే ఈ చర్మాన్ని రకరకాల రోగాల నుంచి రక్షించుకోవచ్చు. ఆవ నూనెని వావిలి ఆకులతో పచ్చి పసుపుతో వేడి చేసి పైపోతగా ఉపయోగిస్తే చర్మ రోగాలు దరిచారవు. అలాగే మరొక విషయం, నువ్వుల నూనెని వావిలి ఆకులు, గుంటగలగర ఆకు, గురువింద గింజల పొడి వీటితో కలిపి తైలపాకంగా తయారు చేసుకొని అంటే ఆయిల్ లాగా పైపోతకు ఉపయోగిస్తే చర్మ రోగాల నుంచి మీకు రక్షణ వస్తుంది. అలాగే మరొక విషయం, ఆలివ్ నూనె, దీన్ని కొబ్బరి నూనెతో కలిపి రోజువారీగా మసాజ్ కోసం వాడితే రక్త ప్రసరణ పెరిగి చర్మ రోగాలు ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. మరొక విషయం, వేపాకులు, పసుపు, పెసరపిండి, ఆవ నూనె వీటి మిశ్రమంతో నలుగు పిండి తయారు చేసుకోండి, ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉండండి. దీంతో చర్మ రోగాలు దరిచారు. చరకుడు ప్రత్యేకంగా దురదను తగ్గించే 10 ఔషధాలని చెప్పాడు. వీటికి కండూహర దశైమాని అని పేరు. అవేమిటంటే చందనం, జటామాంసి, రేల, కానుగ, వేప, కొడిసిపాల, ఆవాలు, అతిమధురం, మాను పసుపు, తుంగముస్తలు, ఈ 10 వీటిని ఔషధ రూపంలో తయారు చేసి వాడుకుంటే దురదలు ఇబ్బంది పెట్టవు. ఇంకా అవసరమైతే ఆరోగ్యవర్ధని బట్టి కదిరారిష్టం, మధుస్నేహి రసాయనం, నింబాది క్వాచూర్ణం, మంజిష్టాది క్వాచూర్ణం ఇవన్నీ కూడా దురదల్లో మేము సూచించేటువంటి ఆయుర్వేద ఔషధాలు. వీటిని వైద్య సలహాతో వాడుకుంటూ ఉంటే తగిన అనుపాన సహపానాలతో జాగ్రత్తలతో ఈ దురదల్ని దిగ్విజయంగా జయించవచ్చు. చూసారా, ఇలాగా దురదలు ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎంత మాత్రం మీరు
టెన్షన్ పడాల్సిన పని లేదు. కారణానుగుణంగా వాటికి తగిన జాగ్రత్తలు, నివారణ పద్ధతులు తీసుకుంటూ ఆయా గృహ చికిత్సలు వాడుకుంటూ అవసరమైతే ఈ మందును వాడుకుంటే పూర్తిగా దీని నుంచి మీరు బయటపడవచ్చు. ఇలాగ నాకు వీలైనప్పుడల్లా ఇంకా చెప్పాల్సి వస్తే వీలు చేసుకుని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్లో 5 నిమిషాలు, 10 నిమిషాలు, మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక వ్యాధి గురించి ఆ వ్యాధి మీద మీకు అదుపు ఉండాలంటే, ఆ వ్యాధిని జయించాలంటే ఆ వ్యాధి గురించి సమగ్ర సమాచారం మీకు తెలిసి ఉండాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఈ సమాచారం వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం మరొక వీడియో రూపంలో తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.